అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రుణమాఫీని రేపటి నుంచి కూడా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన క్రమంలో కూడా ఆ రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ కాకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఏదైతే రుణమాఫీ రేపటి నుంచి కూడా రైతుల అకౌంట్లో ₹1,00,000 వరకున 2 లక్షల రుణమాఫీ కానీ రేపటి వరకు ₹2,00,000 రుణమాఫీ వేస్తామని కూడా ఆ రేవంత్ రెడ్డి చెప్పిన క్రమంలో కూడా రైతులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో చాలా మంది రైతులు ఉన్నారు. రైతుల అభిప్రాయం ఏంటి, రైతులు ఏ విధంగా సంతోషపడుతూ తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, రేపటి నుంచి కూడా ముఖ్యమంత్రి రుణమాఫీ ప్రక్రియ కూడా ఎట్లా అనిపిస్తుంది? రుణమాఫీ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే పెట్టుబడి మందులకు నాట్లకు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఎమ్మడే తెచ్చుకుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మరి వేస్తాడా దబదబ వేయడా అనేది డౌట్ ఉంది నాకైతే. వేస్తా అంటుండు కానీ మరి వేసే దాంట్లో కూడా గ్రామాలలో రైతులు, మీ తోటి రైతులు ఏమనుకుంటున్నారు? ఏముంది అనుకోను, రైతులు వర్షాలు లేవు ఇప్పుడు, పంటలకు ఇబ్బందిగానే ఉంది. వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుందామన్నా వెనక ముందు ఆలోచన చేస్తారు, ఇస్తాడో ఎగ్గొడతాడో కాలమే లేదని. ఏదున్నా గవర్నమెంటు రుణమాఫీ కానీ రైతు బంధువు కానీ ఎంత తొందరగా రైతులకు వేస్తే అంత బాగుంటుంది. అది అన్నారు, ఇండ్లు అన్నారు, ఇండ్లదొకటి ఏదో ఒక్కొక్కటి చేసుకుంటూ పోతేనే ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిర్రు, నడుస్తుంది. మిగతాయి కూడా చేస్తే గవర్నమెంట్లో మాట నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది. రైట్. మరికొంతమంది సార్, ముఖ్యంగా కూడా రేపటి నుంచి కూడా రైతుల అకౌంట్లో కూడా ఆ రుణమాఫీ నిధులు కూడా జమ కాబోతున్న పరిస్థితి. రైతులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు? రైతుల పక్షాన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? రైతులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల ప్రకారం ఈ రేపటి సంధి రైతులకు రుణమాఫీ చేయడం మాకు చాలా సంతోషదాయకం. రైతులు మాత్రం హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో ఒకటేసారి రైతు రుణమాఫీ చేసి ఏ విధంగా గవర్నమెంట్ రైతుల్ని కాపాడుకున్నారో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి రుణమాఫీ చేసి రైతులలో మన హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన ఇచ్చిన హామీల మేరకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ ప్రకారం 3 గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా అమలైనాయి. ఇప్పుడు గృహజ్యోతి 1, మరియు బస్సు ఫ్రీ 1, మరియు మన గ్యాస్ సబ్సిడీ ఈ ₹500 అయిపోయినాయి. రేపు ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు పడితే మాత్రం మేము మాత్రం పాలాభిషేకంతో రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. రేపు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఏదైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికలు కూడా సంబరాలు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము మొత్తం రైతులమంతా కలిసి పాలాభిషేకంతో ఆయనకు పాలాభిషేకం చేస్తామని ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తాం. ఎందుకంటే ఈరోజు రుణమాఫీ ఒకటేసారి దమ్ చేసిన రాజశేఖర రెడ్డి తర్వాత మనం రేవంత్ రెడ్డి అనే ఈ గంటమతంగా చెప్తున్నాం. కాబట్టి ఆయన రేపు మాత్రం అకౌంట్లో డబ్బులు పడితే మాత్రం ఖచ్చితంగా మేము ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తామని రైతులం మొత్తం అనుకుంటున్నాం. ఇప్పుడు రేపు సాయంత్రం వరకు ఆయన ఫోటో పెట్టి మేము పాలాభిషేకం చేయడానికి ముందున్నాం. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేమంతా రేపు ఆయన చేసే రుణమాఫీ మాకెంత రైతుల్లో ఎంత ఆనందమయం అంటే రేపు ఈ రోజుల్లో జర వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, మరి బ్యాంక్ లోన్లు కట్టలేని రైతులు, ప్లస్ పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్న రైతులు, వీరందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మాత్రం మా కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ అందరం కూడా ఆయనను హర్ష వ్యతిరేకతలతోటి ఈ రేపు పాలాభిషేకం చేస్తామని గంటపదంగా చెప్తున్నాం. చెప్పండి, బ్యాంకులో ఎంత రుణం ఉంది, ఎంత క్లియర్ అవుతుంది, ఎట్లా అనిపిస్తుంది రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ? రుణమాఫీ ప్రక్రియ మాఫీ చేస్తే చాలా సంతోషంగా ఉంది. ఎంత ఉంది నీకు? నాకు 93,000 ఉంది. అది చేస్తే మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకైతామంటే గత ప్రభుత్వంలో ఇస్తాని సరైన పద్ధతిలో చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తా అంటే చాలా సంతోషపడతారు రైతులు. గత ప్రభుత్వంలో నీకు కాలేదండి. ఈ ప్రభుత్వంలో అవుతుందనే నమ్మకం ఉంది. రేపు అయితే మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీ ఊర్లో రైతులు ఏమనుకుంటున్నారు అంటే అవుతుందనే నమ్మకంతో ఫీల్ అవుతుంది అనుకుంటున్నారు అవుతుందండి. రైట్. మొత్తంగా కూడా
రైతులు మాత్రము హర్షాక్త వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు సాయంత్రం 4 గంటల రూప వరకు కూడా రుణమాఫీ డబ్బులు కూడా జమ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మరి రెండో విడతలో కూడా 2 లక్షల వరకు ఉన్న వాటి కూడా చేస్తాం. పూర్తిగా ఆగస్టు 15 లోపు వరకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితిలో కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ రైతును అడిగినా కూడా చాలా సంతోషంగా ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓన్లీ రుణమాఫీ కాకుండా కూడా ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ఉన్నాయో 6 గ్యారెంటీ పథకాలు కూడా పూర్తిగా అమలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల ఆనందం మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.